ఇయర్ 2026 యుద్ధాలతో స్టార్ట్ అవుతోంది. ఈ ఇయర్ బిగినింగ్ నిజంగా బాగలేదు. లేటెస్ట్ ఇరాన్ అప్డేట్ ఏంటి అంటే అమెరికా తమ F-35 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అండ్ B-52 బాంబర్స్ ను ఖతర్ లోని దోహా నగరంలో ఉన్న అల్ ఉదైద్ అనే ఎయిర్ బేస్ లో మోహరించింది. దీంతో పాటు రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్, వార్ ట్యాంకర్స్ ను కూడా రంగంలో దింపారు. F-35 ఫైటర్ జెట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్ ఉన్నవి అండ్ ఇవి రాడార్స్ కు దొరకకుండా దాడి చేయగలవు. మొన్న వెనజులాపై దాడి చేసిన విమానాలు ఇవి. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. B-52 బాంబర్స్ ద్వారా బాంబ్స్ అండ్ క్రూజ్ మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. ఈ విమానం ద్వారా 500 పౌండ్లు ఉన్న 84 బాంబ్స్ ను ఒకేసారి డ్రాప్ చేయొచ్చు. మాస్ బాంబింగ్ చేయొచ్చు. B-2 బాంబర్స్ లాగా చాలా డెడ్లీ యుద్ధ విమానం ఇది. దోహాలో ఉన్న అల్ ఉదైద్ అనేది USA మిలిటరీ బేస్. 10,000 మంది US సైనికులు ఉంటారు. ఇక్కడ US సెంట్రల్ కమాండ్ అంటే సెంట్కామ్ ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లోని అన్ని దేశాలపై ఇక్కడ నుండి ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రాక్షసి B-2 బాంబర్స్ ను ఎక్కడ దాచారో తెలియదు గాని అవి ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. అలీ ఖమేనీను అన్ని వైపుల నుండి చుట్టుముడుతున్నారు. రష్యా ఏం చేస్తోంది అని మీరు నన్ను అడగవచ్చు. ఆల్రెడీ రష్యా 5 కార్గో ప్లేన్స్ ద్వారా యుద్ధ ఆయుధాలను ఇరాన్ కు సప్లై చేసింది. పుటిన్ ట్రంప్ ఆఫ్ అని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని USA ను హెచ్చరించాడు. స్టార్లింక్ శాటిలైట్ ను జామ్ చేసే జామర్స్ ను ఇరాన్ కు ఆల్రెడీ రష్యా ఇచ్చేసింది. ఈ రోజు ట్రంప్ కీప్ ప్రొటెస్టింగ్, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అని చెప్పి ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టే ట్వీట్ పెట్టాడు. ఈ విషయాన్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. దీనికి రష్యా రెస్పాన్స్ ఇచ్చింది. ఫారెన్ మినిస్టర్ సర్గేవ్ ఇరాన్ లో తారుమారు కార్యక్రమాలు చేస్తే గెట్ రెడీ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ లాస్ట్ వీక్ వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్ అన్నాడు. జనవరి 11th రోజు ఇరాన్ క్రాస్డ్ రెడ్ లైన్, వి విల్ టేక్ మిలిటరీ యాక్షన్ అన్నాడు. నిన్న F-35 ఫైటర్ జెట్స్ B-52 బాంబర్స్ ను రంగంలో దింపాడు. ఈ రోజు ట్రంప్ వీఆర్ కమింగ్ టు హెల్ప్ ఇరాన్ పీపుల్ అని చెప్పేశాడు. కాబట్టి డెఫినెట్ గా ఇరాన్ లో ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అలీ ఖమేనీను ఇరాన్ లో ఉన్న షియా థియోక్రసీ ప్రభుత్వాన్ని దించలేము అని చెప్పి USA అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. 51 years తర్వాత డూమ్స్ డే ప్లేన్ లాస్ట్ సాటర్డే వాషింగ్టన్ లో కనిపించింది. వాషింగ్టన్ జాయింట్ ఎయిర్ బేస్ నుండి లాస్ ఏంజలీస్ లాక్స్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తూ కనిపించింది ఈ ప్లేన్ పేరు E-4B నైట్ వాచ్. ఇంకొక పేరు డూమ్స్ డే ప్లేన్. ఈ డూమ్స్ డే ప్లేన్ 5 సినారియోస్ లో మాత్రమే కనిపిస్తుంది. 1 అణ్వాయుధ యుద్ధం వచ్చినప్పుడు, 2 ఆస్ట్రాయిడ్స్ ద్వారా భూమి నాశనమైనప్పుడు, 3 వాతావరణం మొత్తం సర్వనాశనమైనప్పుడు, 4 పాండమిక్ సమయంలో అండ్ 5 World War III లో మాత్రమే ఈ ప్లేన్ కనిపిస్తుంది. ఈ ప్లేన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ప్లేన్ లో అమెరికన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ స్టాఫ్, న్యూక్లియర్ కమాండర్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఇలా 112 మంది ప్లేన్ లోనే కూర్చోవచ్చు. World War III లేదా న్యూక్లియర్ వార్ వచ్చినప్పుడు భూమి మీద కూర్చొని లేదా మిలిటరీ బేసెస్ లో కూర్చొని యుద్ధ ప్లానింగ్ చేయలేం కదా. శత్రువులు మిలిటరీ బేసెస్ పైన మొదటగా దాడి చేస్తారు. సో అటువంటి సమయంలో ప్లేన్ ను కమాండ్ సెంటర్ లా మార్చుకొని, అంటే ఒక మిలిటరీ బేస్ లాగా మార్చుకొని అందరికీ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈ ప్లేన్ లో కూర్చున్న ప్రెసిడెంట్ న్యూక్లియర్ దాడిని పలానా చోట చేయమని ఆదేశాలు కూడా ఇవ్వగలడు. ఈ ప్లేన్ EMP ప్రొటెక్టెడ్, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్ ఉన్న ప్లేన్ ఇది. న్యూక్లియర్ బాంబ్స్ యొక్క రేడియేషన్స్ లేదా షాక్ వేవ్స్ అనేవి దీనికి తగలవు. అగైన్ ఈ ప్లేన్ ను కొన్నిసార్లు ఓవర్ గా హైప్ చేస్తూ ఉంటారు. కోల్డ్ వార్ నాటి ప్లేన్ అనేది ఇది. రష్యాకు ఒక ఆర్సనిక్ మిసైల్ దీన్ని లేపి అవతల వేస్తుంది. అయితే ప్రపంచం మొత్తం సర్వనాశనమైనప్పుడు ప్రెసిడెంట్ ఈ ప్లేన్ లో ఉంటాడు అనమాట. యాక్చువల్లీ ఈ ప్లేన్ ఒక్కటే ఉండదు. ఈ ప్లేన్ కు శాటిలైట్స్ ద్వారా సర్వీలియన్స్ ఇస్తారు. ఈ ప్లేన్ చుట్టూ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ చేస్తూ ఉంటాయి. ఎనిమీ మిసైల్ ఈ ప్లేన్ వైపు ఫైర్ అయితే దీన్ని డైరెక్షన్స్ ను చేంజ్ చేస్తారు. దీన్ని రీఫ్యూల్ చేయడానికి కూడా వేరే ప్లేన్స్ కావాలి. దీని చుట్టూ జామర్స్ పెట్టి ఉంటారు. ఇది గాడ్ ప్లేన్ ఏమీ కాదు. ఇప్పుడు రష్యా, చైనా దగ్గర ఉన్న టెక్నాలజీ చూసుకుంటే డూమ్స్ డే ప్లేన్ ఏమీ కాదు. సో డూమ్స్ డే ప్లేన్ కనిపించింది అంటే ఏదో పెద్దగా జరగబోతోంది, World War III రాబోతోంది, ఇది మంచి శకునం కాదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు World War III ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లే ఉంది. ఎన్నో చోట్ల ఒకేసారి యుద్ధాలు జరుగుతున్నాయి. సౌత్ సుడాన్ లో 1,00,000 మంది చనిపోయారు. యుక్రెయిన్ లో 10 లక్షలు, రష్యాలో 5 లక్షలు. అన్అఫీషియల్లీ ఇది World War III లాగానే ఉంది.
డొనాల్డ్ ట్రంప్ డూమ్స్డే ప్లేన్ లో ఎక్కి కూర్చోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. రష్యా ఏమని వార్నింగ్ ఇచ్చింది? గెట్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్ అంటోంది. అమెరికా ఎక్కడో పీస్ఫుల్ గా ఫ్రెండ్లీ నేషన్స్ మధ్యలో పెసిఫిక్ లో ఉండి ఈ రోజు ఇరాన్ పై B-52 బాంబర్స్ ద్వారా దాడి చేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సౌదీ, యుఏఈ, ఖతార్, ఒమాన్ ఇలా నైబరింగ్ కంట్రీస్ పై ఇరాన్ దాడి చేస్తూనే ఉంటుంది. మిడిల్ ఈస్ట్ మొత్తం శ్మశానంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ పై ఎలా అమెరికా దాడి చేస్తుంది, ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పే ముందు 1 అవర్ బ్యాక్ రాయిటర్స్ కు ఇరాన్ ఒఫీషియల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటాడు అంటే, ఒకవేళ USA మాపై దాడి చేస్తే మేము బదులుగా యుఏఈ, సౌదీ, ఖతార్ లో ఉన్న USA మిలిటరీ బేసెస్ పై ప్రతిదాడి చేస్తాము అని హెచ్చరించాడు. డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ఈసారి ముందుకు వెళ్తున్నాడు అంటే, నిన్న అలీ ఖమేనీ ఇరాన్లో ఇంటర్నెట్ ను కట్ చేసి అంటే జామ్ చేసి 12,000 మందిని అలీజిల్లీ చంపేశాడంట. ప్రొటెస్టర్స్ ను బెదిరిస్తున్నాడు, బాహాటంగానే ఉరితీస్తున్నాడంట. సో USA తన జెట్స్ ను దోహాలో దింపి మేబీ పాసిబుల్లీ ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్ పై లేదా అలీ ఖమేనీ దాక్కున్న గృహల్లో దాడి చేసే అవకాశాలు లేకపోలేదు. మదురోపై కూడా ట్రంప్ దాడి చేయడులే, ఊరికే బెదిరిస్తున్నాడు అనుకున్నాం, బట్ దాడి చేశాడు. 2011లో గదాఫీని కూడా సేమ్ ఇలాగే చంపారు. 2011లో కూడా సేమ్ ఇలాగే లిబియాలో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. గదాఫీ ఎక్కడో అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. అమెరికన్ ఆర్మీ రంగంలో దిగింది. గదాఫీ కూడా సేమ్ అలీ ఖమేనీ లాగే ఆయిల్ ను అలా అమ్మను, ఇలా అమ్మను, డాలర్ పెట్టి అమ్మను అన్నట్లే మాట్లాడాడు. రష్యాతో క్లోజ్ అయ్యాడు. USA ఇంట్రెస్ట్ కు ప్రమాదం అని చెప్పి లిబియాలో కూకు ప్లాన్ చేసింది CIA. ఫస్ట్ USA ఆర్మీ ఏం చేసింది, లిబియా ఎయిర్ స్పేస్ లో శాటిలైట్స్ ను, సర్వేలియన్స్ డ్రోన్స్ ను, స్పై శాటిలైట్స్ ను, అవాక్స్ రాడర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను రంగంలో దింపింది. ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కబ్జా చేసుకుంది. లిబియాలో ఎలుక బయటకు వచ్చినా USAకు తెలిసిపోయేది. ఈ విధంగా ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కబ్జా చేశారు. ఈ శాటిలైట్స్ 24/7 గదాఫీ మూవ్మెంట్స్ ను చెక్ చేశాయి. USA నుండి తప్పించుకోవడానికి గదాఫీ ఒక చోటి నుండి ఇంకొక చోటికి పారిపోతూనే ఉన్నాడు. ఏదైనా పెద్దగా ప్రజలు కదిలితే లేదా కాన్వాయ్స్ వెళ్తూ ఉంటే అటువంటి లొకేషన్స్ ను USA శాటిలైట్స్ పట్టుకునేవి. ఒక పెద్ద కాన్వాయ్లో గదాఫీ సిర్తేకు పారిపోవాలి అని చూశాడు. US ప్రిడేటర్ డ్రోన్ కు గదాఫీ కాన్వాయ్ యొక్క లొకేషన్ దొరికిందండి. వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ గదాఫీ కాన్వాయ్ పై దాడి చేసింది. గదాఫీ ఈ ప్రక్రియలో ప్రాణాలు కాపాడుకోవడానికి కార్ నుండి దిగి బయటకు వచ్చాడు. ఒక డ్రైనేజ్ పైప్లో దాక్కున్నాడు. ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలకు దొరికిపోయాడు. ప్రజలు ఇతన్ని వీధిలో చితకబాడి చంపేశారు. ఈ సేమ్ స్ట్రాటజీ ఇరాన్ లో వాడుతారా అంటే వాడలేరు. ఎందుకంటే ఇరాన్ లో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇరాన్, లిబియా సేమ్ కాదు. ఇరాన్ లో ఎన్నో కొండ లోయలు ఉన్నాయి. ఈ కొండ లోయల్లో ఆ గృహల్లో తాత ఎక్కడ దాక్కున్నాడు, అసలు తాత ఇరాన్ లో ఉన్నాడా లేదా లెబనాన్ లో, యమన్ లో ఉన్నాడా అనేది ఎవరికీ తెలియదు. తాత ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఫ్రైడే రోజు వస్తాడు, సర్మన్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇరాన్ ఆర్మీ ఈ లిబియా ఆర్మీ లాగా వీక్ కాదు. ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. ఇరాన్ ఇన్ హౌస్ లో షాహీద్ వంటి డ్రోన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. రష్యా వంటి మిలిటరీ అడ్వాన్స్డ్ దేశాలకు దాన్ని సప్లై కూడా చేస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుందండి. ఇరాన్ కు వార్ ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఇరాన్ ఇజ్రాయెల్ పై 200 డ్రోన్స్ అండ్ దాదాపు 120 మిజైల్స్ తో దాడి చేసింది. లాస్ట్ ఇయర్ ఇరాన్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పై కూడా దాడి చేసింది. సో ఈ మెంటలోళ్ళు తమ దగ్గరున్న 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ తో దోహాలో ఉన్న అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పై దాడి చేయాలని చూసి దోహా మిడ్ టౌన్ లో డౌన్ టౌన్ పై దాడి చేస్తే ఖతార్ ఎమీర్ కు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వస్తుంది. ఖతార్, ఒమాన్, కువైట్, దుబాయ్ ఇవన్నీ అద్దాల మేడలండి. రాయొచ్చి అద్దానికి తగిలిన అద్దం వెళ్లి రాయి మీద పడ్డా నష్టపోయేది అద్దాల మేడకు ఓనరే. ఈ ఆర్టికల్ చూడండి. ఆల్రెడీ సౌదీ ఇరాన్ పై దాడి చేయొద్దు అని USA ను హెచ్చరించింది. బికాజ్ సౌదీకు బాగా తెలుసు ఇరాన్ పై USA దాడి చేస్తే రేపు హౌతీలు సౌదీపై దాడి చేయగలరు లేదా సౌదీ అరామ్కో పై దాడి చేయగలరు. USA సేమ్ వెనుజులా లాంటి స్ట్రాటజీనే ఇరాన్ లో వాడగలదు. వెనుజులాను USA ఆర్మీ ఆగస్టు 2025 నుండి చుట్టుముట్టింది. జనవరి 3 లో మదురోను ఎత్తుకు వెళ్లారు. ఇరాన్ లో కూడా ఇదే స్ట్రాటజీతో USA ఇరాన్ మొత్తాన్ని చుట్టుముడుతుంది. ఇరాన్ చుట్టూ మిలిటరీ డ్రిల్స్ చేస్తారు.
ఇరాన్ యొక్క ప్రొటెస్ట్ ను ఇంకా ఫ్యూల్ చేస్తారు. ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై ఎక్స్ట్రా 25% టారిఫ్ వేస్తున్నారు. ఇరాన్ ఇల్లీగల్ షిప్స్ ను సీజ్ చేస్తున్నారు. ఇరాన్ యొక్క ఆర్మీ లోపలే ఫ్యాక్షన్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఆర్మీనే 2 గ్రూప్స్ గా విడిపోయి ఎలాగైతే సుడాన్ లో విడిపోయారో అలా విడిపోయి గొడవ పడేలా చేస్తున్నారు. ఇంటర్నల్ కూకు ప్లాన్ చేస్తున్నారు. ఆర్థిక సామాజిక అంతరంగిక చిచ్చులు ఇరాన్ లో పెడుతున్నారు. ఇరాన్ ను పూర్తిగా బలహీనపరిచి వేటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సర్ప్రైజ్ గా దాడి చేయగలరు. ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఇరాన్ దగ్గర 3 పవర్స్ ఉన్నాయి. 3 పవర్స్ లో ఒకటి హౌతీ. రెడ్ సీ లో వచ్చి వెళ్లే షిప్స్ ను హౌతీ అటాక్ చేయగలదు. ఇప్పుడు సోమాలియా ల్యాండ్ లో ఇజ్రాయెల్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి సోమాలియా ల్యాండ్ నుండి ఇజ్రాయెల్ రెడ్ సీ పై నిఘాను ఉంచగలదు. అయితే సోమాలియా ల్యాండ్ లో వాచ్ టవర్స్ ను సర్వీలియన్స్ సెటప్ ను పెట్టడానికి 3 months వరకు టైం పట్టేలా ఉంది. సో రెడ్ సీ ఈజ్ ఎక్స్పోజ్డ్. రెడ్ సీ లో ఇరాన్ గేమ్ ను చేంజ్ చేయగలదు. సెకండ్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రపంచం యొక్క 50% ఆయిల్ సరఫరా అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే సముద్ర దారిని ఇరాన్ బ్లాక్ చేయగలదు. సెకండ్ వెపన్ ఆఫ్ ఇరాన్ హమాస్ అనేది ఆల్రెడీ వీక్ అయిపోయింది. దిస్ ఈస్ అన్ వీకర్ వెపన్. హమాస్ ఇజ్రాయెల్ పై చిన్న చిన్న దాడులు చేయగలదు. థర్డ్, ఇరాన్ అండ్ వీక్ వెపన్ పేరు హెజ్బుల్లా కూడా చాలా వీక్ అయిపోయింది. సో టు బి వెరీ హానెస్ట్, బ్రాడర్ ఆస్పెక్ట్ లో చూస్తే అంటే బ్రాడ్ గా చూస్తే ఇరాన్ చాలా వీకర్ సైడ్ లోనే ఉంది. మీరు లాస్ట్ ఇయర్ అలీ ఖమేనీ గారిని చూసుకోండి, ఈ ఇయర్ అలీ ఖమేనీ గారిని చూసుకోండి, డిఫరెన్స్ చాలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇరాన్ యుద్ధ సమయంలో అలీ ఖమేనీ ఎన్నో వార్నింగ్లు ఇచ్చాడు. వీఆర్ రెడీ టు లాంచ్ 200 డ్రోన్స్, వీఆర్ రెడీ టు లాంచ్ 2000 మిసైల్స్, వి విల్ క్రష్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్, వి విల్ రిమూవ్ జియోనిస్ట్ రెజిమ్ అని అలీ ఖమేనీ వార్నింగ్ ఇచ్చాడు. వీఆర్ సూపర్ పవర్, డోంట్ మిస్ విత్ అస్ అని గుండాలాగా దాదాలాగా అలీ ఖమేనీ అందరికీ వార్నింగ్లు ఇచ్చుకుంటూ పోయాడు. ఫత్వాలు జారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు నన్ను ఆపేవాడు లేడు అన్నట్లు అలీ ఖమేనీ రాజులాగా బిహేవ్ చేశాడు. ఏదో ఒక దర్పంగా దౌర్జన్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు మనిషి మారిపోయాడు. ఇప్పుడు ఇరాన్ యాక్చువల్లీ ఏం చేస్తుందో తెలుసా? ప్రెసిడెంట్ పెజెష్కియాన్ గారు అండ్ వీరి యొక్క ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ బ్యాక్ డోర్ లో యుఎస్ఏ అఫీషియల్స్ తో ఎన్నో మీటింగ్స్ జరుపుతున్నారు. సార్ మమ్మల్ని వదిలేండి సారీ అన్నట్లు బ్యాక్ డోర్ లో డిప్లొమసీ చేస్తున్నారు. దీన్ని తగ్గించడానికి చూస్తున్నారు. వేడిని పెంచడానికి చూడడం లేదు. ఎస్కలేషన్స్ కోసం చూడడం లేదు. డీఎస్కలేషన్ చేయడానికే చూస్తున్నారు. ఒక పక్క యుఎస్ఏలో ఈ టాక్స్ అని జరుగుతున్నాయి. తాత ఏం చేశాడు? యుఎస్ఏ చర్చలు జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ కట్ చేసి 12,000 మందిని లేపేశాడు. బాహటంగానే బహిరంగంగానే ఉరి శిక్షలు వేశాడు. దీంతో ఇంకా మెంటల్ లేసిన ట్రంప్ ఇరాన్ ఒఫీషియల్స్ తో అన్ని మీటింగ్స్ ను క్యాన్సిల్ చేసి ట్వీట్ పెట్టి ఐ విల్ కమ్ అండ్ హెల్ప్ ఇరాన్ అంట్లో ఇంకా గట్టిగా మాట్లాడాడు. కట్ చేసి F-35 ఫైటర్ జెట్స్ దోహాలో దిగాయి. యుద్ధం యొక్క అప్డేట్ ఇది. ఒకవేళ యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే నెక్స్ట్ వీడియో చేస్తా. 48 గంటల తర్వాత కూడా యుఎస్ఏ దాడి చేయలేదు అంటే, ఒకవేళ ప్రొటెస్ట్ స్లో అయింది అంటే తాత గట్టెక్కినట్లే. రష్యా చైనా తాతను కాపాడినట్లే. ఏదైనా ఇంకొక 2 days లో తెలిసిపోతుంది. ఒకవేళ ఇమ్మీడియట్ గా యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే యుద్ధం అనేది నెక్స్ట్ లెవెల్ కు ఎస్కలేట్ అవుతుంది అన్నమాట. అమెరికా ఇరాన్ పై దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ద క్లయింట్ యుఎస్ఏ క్లయింట్ అయిన సౌదీ రంగంలో దిగి నువ్వు దాడి వంటివి చేయొద్దు, నీ దాడి కారణంగా ఇరాన్ మా పైన దాడి చేస్తుంది అన్నట్లు మాట్లాడారు. కాబట్టి డెఫినెట్ గా యుఎస్ఏ స్ట్రైక్ చేయదు అని నేను అనుకుంటున్నా. అయితే 2026 అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఏదైనా జరగదు. ట్రంప్ హీరోయిజం చూపించాలి అని చెప్పి ఇరాన్ పై దాడి చేస్తే ఇరాన్ ఎంత దూరానికైనా వెళ్ళొచ్చు. దిస్ మే టేక్ అస్ టు World War III ఆల్సో. డూమ్స్డే ప్లేన్ లో ట్రంప్ షికార్లు కొట్టే అవకాశం కూడా ఉంది. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.